తారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక పాడి హనుమాన్ టెంపుల్ అడ్డగుట్ట సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ యొక్క టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. మరి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి
ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోని ఆ శ్రీరామనవమి భగవంతుని ప్రజలందరికీ ఆరోగ్యంగా ఆర్థికంగా అందరినీ కూడా ఆ భగవంతుని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగే సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా వివిధ టెంపుల్స్ నేను అన్ని టెంపుల్స్ కూడా తిరిగేసి దర్శనం చేసుకొని వస్తున్నా. నా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా మరి అన్ని విధాలా కూడా అన్ని కుటుంబాలకు మంచి జరగాలని ఈ సంవత్సరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ అందరికీ. ఇలా సీతారామ మా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఇక్కడ. ఇప్పుడే కళ్యాణోత్సవం ముగించినది. తర్వాత అన్నదాన ప్రోగ్రాము ప్రారంభించబడినది. అన్న మన సంతోష్ అన్న కాంగ్రెస్ సికింద్రాబాద్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు. ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. మనకు ఇక్కడ ఈ కమిటీ ఏర్పడ్డది అని అంటే మన సంతోష్ అన్న గారి ప్రెజర్ వల్ల ఇక్కడ కమిటీ ఏర్పడ్డది. అంటే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ కమిటీలు వేయాలి, టెంపుల్ డెవలప్ చేయాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే టెంపుల్ ఇక్కడ ఒక వర్షం పడితే మొత్తము టెంపుల్ అంతా ఒక చెరువులాగా అయిపోయింది. అంటే 2 ఇంచుల 3 ఇంచుల వాటర్ వచ్చేసింది టెంపుల్ లోపల. కరెంట్ షాకులు తగిలినాయి కొంతమంది భక్తులకు, పెచ్చలుడి నెత్తుల మీద పడ్డాయి. అట్లాంటి పరిస్థితుల అన్న కమిటీ వేయడం జరిగింది. దాన్ని మనం అన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2 నెలల లోపల ఫిబ్రవరి 6కు మేము ప్రమాణ స్వీకారం చేసినాము. ఈరోజు ఏప్రిల్ 6. ఈ 2 నెలల లోపలనే మొత్తం రూఫ్ అంతా మొత్తం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మళ్ళీ 2 ఇంచులు పెంచడం జరిగింది. ఎక్కడైతే స్లాబ్ అవసరమో అక్కడ మొత్తం స్లాబ్ కూడా వేయించాం. ప్లస్ ఏవైతే గర్భగుళ్ళు ఉన్నాయో ఆ గర్భగుళ్ళు కూడా లోపల ఎలుకలు అవి ఇవి అంత మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి. దాన్ని కూడా అన్నీ తీపిచ్చి మన ఆదం భరత్ కుమార్ గారు మన చొరవ తీసుకొని మళ్ళీ దాతలను పట్టుకొచ్చి మేము మా కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరించి మన భరత్ కుమార్ గారిని ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం మేము. ఆయన చెప్పినట్టు మరి ఈ దాతున్నాడు ఆ దాతున్నాడు అంటే మేము పోయి కలిసి వచ్చినాము. వాళ్ళు దాతలు ముంగటికొచ్చి ప్రతి గర్భగుడిని వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వచ్చి ఎంత పైసైనా పర్వాలేదు మేము చేస్తాం అని వాళ్ళే తీసుకొని వాళ్ళే చేపించడం జరిగింది. ఇప్పుడు 3 దేవాలయాలు, మెయిన్ పాడి హనుమాన్ దేవాలయం, అది ఇప్పుడు మీరు చూడండి మీడియా మిత్రులు, మీరు పోయి చూడండి అది ఎట్లా జరిగిందో. అప్పుడు పాతగా ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో చూడండి. అట్లనే శివాలయం పాతగా ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో చూడండి. విఠలేశ్వర స్వామి ఎక్కడ సికింద్రాబాద్లో కానీ విఠలేశ్వర స్వామి ఉన్నది 2 ఒకటి మన రామకృష్ణ హోటల్ ఎదురుగా, ఇదొకటి. ఇంత పురాతనమైన దీని చరిత్రనే 200 ఏళ్ళ చరిత్ర. ఇక చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. కానీ కాకపోతే నేను మీడియా మిత్రులకు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి రావాలి, భక్తులు పెరగాలి, అందరు ఆశీర్వచనాలు పొందాలి. అట్లా అందరూ ఇక్కడ ఉన్న స్థానికులు ఫస్ట్ గుళ్ళకి రావాలి. గుళ్ళకి వస్తే స్థానికులు వస్తే బయట వాళ్ళు వస్తారు. ఎవరో బయట వాళ్ళు ఇలా పండుగకు వచ్చిర్రు పోయిరు కాదు, మనోళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. ఎవరొచ్చి ఇప్పుడు చేసిర్రు, ఏం చేసిర్రు చూడాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు ఎవరు చేపించిర్రు అర్థమైందా? ఇప్పుడు అన్నగారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. అన్నగారు కొంచెము కళ్యాణ మహోత్సవంకి వచ్చినారు, ఇంకా వేరే కళ్యాణాలకు వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మీతోటి వేరే విధంగా టెంపుల్కి ఏం సంబంధించిందో అన్నీ మాట్లాడతాను. అందరు సహకారం ఉండాలి, భక్తుల సహకారం ఉండాలి. అందరి ఉంటేనే మనం ముంగటికి పోతాము. అందరు కలిసి రావాలని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈ వచ్చిన మార్పుని ప్రజానికమంతా గమనించాలని చెప్పి యావత్ సికింద్రాబాద్ ప్రజలందరూ ఈ పహాడీ హనుమాన్ ఆలయాన్ని దర్శించి ఈ ఆలయానికి ఉన్న చరిత్రను తెలుసుకొని పెద్దలు గుడికి శకుంతలాదేవి గారు గుడి డెవలప్మెంట్ కోసము ఆమె వంతు బాధ్యత తీసుకొని డొనేషన్ ఇచ్చి ఆమె చాలా మంచి చేయితోని చాలా మంచి ఉద్దేశంతో దానం ఇచ్చి 2 లక్షల దాకా గుడి డెవలప్మెంట్కి సహకరిస్తే అక్కడ నుంచి మొదలుపెట్టిన కార్యక్రమానికి ఈ గుడికి ఎన్నో మార్పులు వచ్చినాయి. ఈ యావత్ కమిటీకి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అదేవిధంగా ఇంకా ఈ గుడి డెవలప్మెంట్కి వాళ్ళు బాగా కృషి చేయాలని చెప్పి అదేవిధంగా
ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక ల్యాండ్మార్క్ టెంపుల్లా ఈ గుడిని తీర్చిదిద్దాలని వాళ్ళని కోరుకుంటూ వాళ్ళకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా మా సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడం సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై శ్రీరామ్.